ఎప్పుడు హాట్ అయినా ఈరోజైతే స్వీట్ చేసుకుందాము. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇదైతే చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, చిన్న టీ గ్లాస్తోని. వీటిని ఇప్పుడు బాగా కడుక్కొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. సాయంత్రం చేసుకుంటాం అనగా మార్నింగే నానబెట్టేసుకుంటే సాయంత్రం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా నానిపోయిన తర్వాత ఇలా వడపోసేసుకోవాలి నీళ్ళన్నీ పోయేలాగా. తర్వాత ఒక పల్చటి క్లాత్ ఏమైనా ఉంటే దాని మీద పోసుకొని ఇలా ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా. ఈలోపు బెల్లం అయితే ఇలా తురుముకోవాలి. మనం ఎంత గ్లాస్తో తీసుకున్నామో అంత బెల్లాన్ని తీసుకున్నాను. బియ్యం అయితే తడి లేకుండా ఆరిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మాకు చిన్నప్పుడైతే ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు పిండి మిగిలినప్పుడు ఇలానే చేసి పెట్టేవారు. నాకైతే చాలా ఇష్టము. ఇది వరిపిండి ఉక్కిరి అంటారు, మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ పిండిని ఈ బెల్లం ఆ గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పలచగా కలుపుకోవాలి. ఉండలవి లేకుండా బాగా కలిపేసుకోవాలి. కొంచెం బాగా పల్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ బెల్లం పెద్ద పెద్ద ముక్కలు అవి లేకుండా కొంచెం బాగా కరిగించుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకా కొంచెం పల్చగా చేసుకోవాలి. చాలా అంటే చాలా పల్చగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కల బెల్లం ఉన్నాయి కదా, పర్వాలేదు, అవి కరిగిపోతాయి తర్వాత. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఉంది కాబట్టి నేను వేసాను. ఈ ఆయిల్లో ఆ గిన్నెలో పలచగా కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఒకే రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట. అస్సలు ఉండకట్టకుండా అలా తిప్పుతూ ఉండాలి. మనం ఈ స్టవ్ దగ్గర నుంచి ఇలా కదిలామంటే చాలు ఉండకట్టేస్తుంది అనమాట. అలా ఉండకట్టకుండా చూసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం అన్నమాట. చూసారా, దగ్గర పడిపోయింది. మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం ఇలా తిప్పుతూ ఉండాలి. కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ స్వీట్ అయితే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇవే తినేవాళ్ళము, ఎందుకంటే నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. ఇది చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది, చాలా బలం కూడాను. స్వీట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా చివరగా జీడిపప్పులు వేసుకొని దించేసుకోవడమే. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీని పేరు వరిపిండి ఉక్కిరి. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.